ఇచ్చుకోవాలన్న థాట్ జనాల్లో స్ప్రెడ్ అయినప్పుడు అది మనం ఎవరు ఆపలేం అంటే అది వరకు ఎప్పుడు జరగలేదు ఇది. జరగలేదు. అంటే నా సీజన్ లో కూడా ఫస్ట్ కామన్ మ్యాన్ ఇంట్రొడ్యూస్ చేసిందే సీజన్ 2 లో. ఒక కామన్ మ్యాన్ ని ఏరి కోరి కామన్ మ్యాన్స్ అందరికి సెలక్షన్ పెట్టి ఒక కామన్ మ్యాన్ సెలెక్ట్ చేసి పంపించింది సీజన్ 2 లో. తర్వాత 3, 4, 5, 6 కి మళ్ళీ కామన్ మ్యాన్ లేరు, ఉన్నారు కానీ కామన్ మ్యాన్ కాకుండా ఆదిరెడ్డి అని ఒకతను దట్ ఈస్ మోర్ హీస్ లైక్ ఎ మోర్ రివ్యూర్ యాక్చువల్లీ. అవునవును. సో కామన్ మ్యాన్ సీజన్ 2 తర్వాత మళ్ళీ సీజన్ 7 కి ఇంట్రొడ్యూస్ చేస్తారు అనమాట. ఓకే. అందులోని నేను బిగ్ బాస్ కి పంపించండి, బిగ్ బాస్ కి నన్ను రికమెండ్ చేయండి ప్రజల్ని అడుగుతూ చేసిన వీడియోలు చాలా పాపులర్ అయ్యాయి అనమాట. అదే. సో దానివల్ల ప్రజలకి అరే అందరినీ అడిగి లోపలికి వెళ్ళాడు, సో మనం సపోర్ట్ ఇవ్వాలి అన్న థాట్ అందరికి వచ్చింది అనమాట. అదే తన ఎయిమ్ కూడా అదే, బిగ్ బాస్కి వెళ్ళాలి అనేది ఒక గోల్ లాగా పెట్టుకొని. అవును, మేబీ తనకి సీజన్ 2 నుంచే బిగ్ బాస్ మీద అభిమానం పెరిగి ఉండొచ్చేమో, లేకపోతే సీజన్ 1 నుంచి పెరిగి ఉండొచ్చేమో. బికాస్ సంబడి ఎవరో బిగ్ బాస్ లో ఎవరో ఒక ఇన్స్పైర్ చేస్తే గానీ వాళ్ళకి ఇన్స్పిరేషన్ రాదు కదా. మేబీ అది నేను అవ్వచ్చు, లేకపోతే వేరే విన్నర్ అవ్వచ్చు, సంబడి ఇన్స్పైర్డ్ హిమ్ అనమాట. మేబీ సీజన్ 2 లో నా కోసం ఏదైతే కౌశల్ ఆర్మీ 2K వాక్స్ ఇది చేశారో మేబీ తనకి అనిపించి ఉండొచ్చు నేను బిగ్ బాస్కి వెళ్తే నాకు అలా అవుతాయి అన్నమాట. మేబీ అక్కడ నుంచి తను స్ట్రాటజీ తను ప్లాన్ చేసుకుని 5 years హార్డ్ వర్క్ చేస్తే సీజన్ 7 తనకి అవకాశం ఇవ్వచ్చు. సో బిగ్ బాస్ వల్ల వచ్చినటువంటి పాపులారిటీ ఏదైతే ఉందో అది కొంతమందికి నెగిటివిటీని కూడా 100% తీసుకొచ్చినట్టు మనకు కనిపిస్తుంది. అవును. సో అంటే వాళ్ళ ట్రూ కలర్స్ చాలా వరకు అక్కడ బయటపడతాయని. అంటే ఇప్పుడు మన సోషల్ మీడియాలోకి మనం ఒక అకౌంట్ ఓపెన్ చేస్తున్నామంటే రెండింటికి ప్రిపేర్ అయ్యి ఓపెన్ చేయాలి. అటు నెగిటివిటీకి పాజిటివిటీకి రెండింటికి తట్టుకునేటట్టు ఉంటేనే యూ హ్యావ్ టు బీ ఇన్ ద సోషల్ మీడియా. అటు రెండింటికి తట్టుకోలేకపోతే మీరు అంత సెన్సిటివ్ అయితే అసలు సోషల్ మీడియా అసలు అకౌంటే మీకు ఉండకూడదు. సో అంత నెగిటివిటీకి పాజిటివిటీకి తట్టుకునే షోయే బిగ్ బాస్. అంటే సోషల్ మీడియాకి నెక్స్ట్ స్టెప్ ఇస్ బిగ్ బాస్ అనమాట. బిగ్ బాస్కి వెళ్తున్నప్పుడు కూడా మీరు రెండింటికి ప్రిపేర్ అయ్యి లోపలికి వెళ్ళాలి. అటు నెగిటివ్ వచ్చినా పాజిటివ్ వచ్చినా తట్టుకోగలగడమే. అంటే కొంతమంది పాజిటివ్గా వెళ్ళి నెగిటివ్గా వస్తారు, కొంతమంది నెగిటివ్గా వెళ్ళి పాజిటివ్గా రావచ్చు. ఇట్స్ ఆల్ చెప్పాను కదా జనాల చేతిలో ఉంటాయని మైండ్ సెట్స్. సో మీరు విన్నర్ అయిన తర్వాత వచ్చినటువంటి ఏదైతే ఉందో ఆ సంతోషం ఏదైతే ఉందో ఆ ఎమోషన్ ఏదైతే ఉందో సో దాన్ని కంప్లీట్గా ఆస్వాదించిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్గా ఆస్వాదించాను. నాట్ కొంచెం కొంచెం, ఫుల్ ఫ్లెడ్జ్ 100% ఆస్వాదించాను. నేను అందుకనే చాలా మంది బయటకు వచ్చిన వెంటనే ఫ్యామిలీస్ తీసుకుని ఊర్లకు వెళ్ళిపోతారు, లేకపోతే సినిమాల మీద సినిమాలు సైన్ చేసేస్తారు. చాలా మంది వాళ్ళకు వచ్చిన క్రెడిట్ని క్యాష్ చేసుకుంటారు. బట్ నేనేంటంటే నాకు దేవుడు అన్ని ఇస్తూ వచ్చాడు. సో నాకు ఫస్ట్ గెలిపించిన దేవుళ్ళందరి దగ్గరికి వెళ్ళి ప్రతి ఊరికి వెళ్ళి నా కోసం ఎవరైతే 2K వాక్స్ చేశారో ఆస్ట్రేలియా, బెంగళూరు, విజయవాడ, చెన్నై ఇలా ప్రతి ఊరుకు వెళ్ళి వాళ్ళందరికీ నా కోసం కష్టపడిన ప్రతి ఒక్కరిని కలుసుకుని వాళ్ళకి షేక్ హ్యాండ్స్ ఇచ్చి వాళ్ళతో సెల్ఫీలు తీసుకుని ఒక 2-3 రోజులు వాళ్ళతో గడిపి వస్తే గానీ నాలో ఆరాధన అనేది తీరలేదనమాట. ఆ గ్రాటిట్యూడ్ అనేది ఐ వాంట్ టు ప్రూవ్ అనమాట. సో ఒక 8 months బిజీగా ఉన్న తర్వాత అప్పుడు నేను మామూలు మనిషి అయ్యి అరే నువ్వు ఇప్పుడు యూర్ డన్ విత్ యువర్ బిగ్ బాస్, నౌ యూ హ్యావ్ టు లీవ్ యువర్ ఓన్ లైఫ్ అని చెప్పి మళ్ళీ నన్ను నార్మల్ మనిషిగా చేస్తున్నారు. అప్పటి వరకు 8 months ఐ వాజ్ కంప్లీట్లీ ఆక్యుపైడ్ విత్ నాకు అభిమానించే అభిమానుల కోసం అనమాట. అదేనండి. సో ఓపెన్గా ఒక ప్రశ్న అడుగుతున్నాను. అప్పట్లో కౌశల్ ఆర్మీ ఏదైతే ఉందో వాళ్లే మేము మీద అప్పుడు విమర్శలు చేయటం, మమ్మల్ని ఉపయోగించుకున్నాడు కౌశల్ అని చెప్పేసి అంటాం. తర్వాత మీరు అప్పుడు ఇచ్చారు, యాక్చువల్గా కౌంటర్ ఇచ్చాడు అదంతా. సో నిజంగా ఏంటది, ఏం జరిగింది అది అప్పుడు? ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ మీకు చూస్తున్నారు కాబట్టి పల్లవి ప్రశాంత్ విషయంలో ఏది జరిగిందో ఆబ్వియస్లీ అదే జరిగింది. అంటే బిగ్ బాస్ హిస్టరీకి సీజన్ 2 ఒక ట్రైలర్ అయితే బిగ్ బాస్ 7 ఒక సినిమా అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే. సో అంటే ఒక కామన్ మ్యాన్, అంటే ఒక బ్యాక్గ్రౌండ్ ఏమీ లేని ఒక వ్యక్తి, అంటే ఎలాంటి పుష్ లేని సెల్ఫ్ మేడ్ పర్సన్, వాడిని ఏది చేసినా వాడి ఫ్యామిలీ కానీ వాడికి ఉన్న పలుకుబడి కానీ ఎవడు వాడికి సపోర్ట్ చేయడు అనుకున్నప్పుడు అలాంటి వ్యక్తి గెలిచినప్పుడు అలాంటి వ్యక్తి మీద మీరు పాజిటివ్గా అయినా నెగిటివ్గా అయినా ఎలాంటి కామెంట్స్ చేసినా నేను ట్రెండింగ్లో ఉంటానన్న ఒక అవగాహనతో ప్రతి ఛానళ్ళు పాజిటివ్గా ఉంటే పాజిటివ్గాను,
లేకపోతే వాళ్ళ ఛానల్కి మన ఇంటర్వ్యూ ఇవ్వకపోతే నెగిటివ్ గాను చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో అంటే ప్రతి ఒక్కరు దే వాంట్ యూజ్ ద ట్రెండింగ్ పర్సన్, ట్రెండింగ్ లో ఎవరైతే ఉంటారో ఆ పర్సన్ ని 100% యూజ్ చేసుకుని వాళ్ళ ఛానల్ కి వాళ్ళ వ్యూస్ కి కమర్షియల్ గా బెనిఫిట్ పొందుతారు అన్నమాట. అవును, అప్పుడు ఆ శాటిలైట్ ఛానల్స్ కూడా చాలా వాటికి ప్రయారిటీ, ఎందుకంటే చాలా ఛానల్స్ నా సీజన్ నుంచే నా పేరు కౌశల్ని పెట్టుకునే చాలా సీజన్స్, చాలా ఛానల్స్, కొన్ని వందల ఛానల్స్ స్టార్ట్ అయ్యాయి. యూట్యూబ్ ఛానల్స్ అన్ని మాక్సిమం స్టార్ట్ అయింది సీజన్ 2 నుంచే. అవే ఇప్పటికి సర్వైవ్ అవుతున్నాయి. ఓకే. సో అలా నా పేరుతో కౌశల్ ఆర్మీ పేరుతో ఎన్నో ఛానల్స్ స్టార్ట్ అయిన ఛానల్స్ ఆబ్వియస్లీ మిగిలిన ఛానల్స్ ఏంటంటే కౌశల్ ఆర్మీతో స్టార్ట్ అయిన ఛానల్స్ కౌశల్ ఆర్మీ గురించి పాజిటివ్గా రాస్తారు. ఎప్పుడైతే వేరే ఛానల్స్కి మనం మొక్కు చూపించలేదు వెళ్ళడానికి, ఆబ్వియస్లీ వాళ్ళు ఏం చేస్తారు, ఏదో ఒక టాపిక్ని రేస్ చేసి వీడికి ఏదో ఒకటి గెలకాలి, మా ఛానల్కి రాలేదని చెప్పి ఏదో ఒక విధంగా గెలికి మనల్ని బ్యాట్ చేయాలని చూస్తారు. సో అప్పుడు అదే జరిగింది అంటారు. అది 100% అదే జరిగింది. అంటే ఒక మనిషి పాపులర్లో ఉన్నప్పుడు ఆ మనిషికి ఎలాంటి సపోర్టు లేదని తెలుసుకున్నప్పుడు ఆ మనిషిని కిందకి దించడానికే మానవ ప్రయత్నం అనేది ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది వాటి వెనక. పల్లవి ప్రశాంత్ విషయంలో కూడా తనకి ఒక రైతు బిడ్డ అని అందరికీ తెలుసు, ఒక విలేజ్ నుంచి వచ్చిన వ్యక్తి అని ఎవరు తెలుసు, తను ఏది చేసినా ఎవడేం పేకిలడం తెలుసు, అండ్ తను ట్రెండింగ్లో ఉన్నాడని అందరికీ తెలుసు. ఆబ్వియస్లీ పల్లవి ప్రశాంత్ని మనం ఆడుకుంటే మనం ఎక్కడికో వెళ్ళిపోతాం అని చెప్పి ఇలా ఆడుకుంటూ ఉంటారు అన్నమాట. అది సహజం బేసిక్గా. అది మన ఇండియాలోనే ఎక్కువ అవుతూ ఉంటాయి. ఒక వ్యక్తి ట్రెండింగ్ లో ఉన్నప్పుడు వాడిని చీల్చి చెండాడి వాడిని నాశనం చేసేంత వరకు వీళ్ళు బతికుంటారు. అంటే వీళ్ళు తట్టుకోలేరు, నిద్రపోరు. యా, అలా ఉంటారు అన్నమాట. సో పల్లవి ప్రశాంత్కి నెక్స్ట్ అతని లైఫ్ అంటే అతనికి వచ్చిన పాపులారిటీ ఏదైతే ఉందో దాని తర్వాత ఏం చేయాలనే క్వశ్చన్ కూడా అతనికి ఉంటుంది. దాన్ని ఎలా నిలుపుకోవాలి, ఫర్దర్గా ఏం చేయాలని చెప్పి. సో ఇప్పుడున్న అతని ఆ క్లిష్ట పరిస్థితిని రేపు పొద్దున అతను రిమాండ్ నుంచి బయటకు రావచ్చు, మీరిచ్చే సలహా ఏంటి? ఈ జైలుకి వెళ్ళడం వల్ల తనకి 100% పాజిటివ్ వస్తుంది తప్ప నెగిటివ్ ఉండదు. యాక్చువల్గా తనకి ఇంకా సింపతి అనేది ఇంకా ఎక్కువ పెరుగుతుంది యాక్చువల్ నిజం చెప్పాలంటే. సో కొంచెం భయం ఉంటుంది కదా, ఎప్పుడు పోలీస్ స్టేషన్ అన్నా లేకపోతే జైలుకి వెళ్ళటం అన్నా మనలో ఒక రకమైన భయం ఉంటుంది. అంటే తను అది లైఫ్ క్రెడిట్ కి ఒక బ్యాడ్ రిమార్క్ తప్ప, అంటే ఇప్పుడు రేపు ఎవరైనా ఉద్యోగం ఇవ్వాలన్నా లేకపోతే ఏం చేసినా లేకపోతే తన బ్యాక్గ్రౌండ్ చూస్తే జైలుకి వెళ్ళి వచ్చాడన్న ఒక బ్యాడ్ రిమార్క్ తప్ప, సో తనకి దీనివల్ల పెద్ద ఒరిగిపోయింది ఏం లేదు. ఇట్స్ లైక్ ఎ పాజిటివ్ ఓన్లీ. బట్ తను బయటకు వచ్చి ఏం చేయాలన్నది అది మీరు తనతో ఇంటర్వ్యూ చేస్తే బెటర్ తెలుస్తుంది యాక్చువల్గా. ఎందుకంటే తన మనసులో ఏముందో మనకు తెలియదు కాబట్టి. సో హీ మైట్ హ్యావ్ సమ్ డిఫరెంట్ ప్లాన్స్. జనానికి ఆయన సేవ చేసేటోళ్ళు కాబట్టి ఆయన కష్టపడ్డ ఇష్టం మీకు ఒట్టి సార్ ఆస్తి అంటే ఆయన చిన్నప్పటి నుంచి పాలమ్మిండు పూలమ్మిండు కష్టపడ్డా అనగానే అది వైరల్ అయింది. సో దాన్ని నేను వాడుకుందాం అనుకున్నాను. అరే దీన్ని మెల్లగా ఎంటర్టైన్ తీసుకుందాం అని చెప్పి జనాలకు బాగా ఇష్టపడ్డారు కదా, ఆయన కూడా ఎంటర్టైన్ ఇష్టం బాగా అన్నకు అని చెప్పి నేనేం చేసిన ఆ రకంగా పాలమ్మిన, అంటే ఆయన పాలమ్మిన పూలమ్మిన బోర్వెల్ నడిపిన అన్నాడు కదా, నేను పాలమ్మిన దానికి పట్టు చీర కొన్నా, 30,000 పువ్వులు అమ్మిన దానికి పుస్తల తాడు కొన్నా, 50,000 బోర్వెల్ నడిపిన ఇంట్లో బాసలను కొన్నా, 75 బర్లను పెంచిన దానికి బంగారం కొన్నా, 1,00,000 ఒళ్ళు వంచి ఇల్లు కొన్నా, చెమటగార్చి కారు కొన్నా, బెడ్ మీద పరుపు కొన్నా, 10 మందిలా పరువు కొన్నా, ఇజ్జత్ ఇచ్చలేదనే బుజ్జో ఓ బుజ్జి నా బుజ్జి ఏం పాప చేసిన బుజ్జో ఓ బుజ్జి నా బుజ్జి. సూపర్ అన్న. అది అంత రీచ్ అవుద్దని ఎక్స్పెక్ట్ చేశారు అప్పుడు? చేయలే. ఎట్లా అనుకున్నా అంటే అరే అరే ఇదేంది వెరైటీగా ఉంది అని అనుకున్నా. తర్వాత మెయిన్ నేను ఎక్స్పెక్ట్ చేయింది ఒకటి జరిగింది ఇందులో, అది చాలా ఆశ్చర్యం నాకైతే. అన్ఎక్స్పెక్టెడ్. అదేంటంటే 2 సంవత్సరాల పిల్లలు, 3 సంవత్సరాలు, 5 ఏళ్ళు, 4 ఏళ్ళ పిల్లలు, అందరు పిల్లలు. ఇప్పుడు మీరు దాంట్లో రీల్స్లో చూస్తే మొత్తం పిల్లలే. 1 ఇయర్ పాపకి పాలమ్మిన అని చెప్పి ఆ పాల పీక ఉంటుంది కదా, ఆ పాలు పెట్టుడు, దానికి పట్టు చీర కొన్నా అంటే ఆ పట్టు చీర పక్కన ఇట్లా వేసుడు, ఇట్లా రీల్స్ గమ్మత్తుగా నాకే మస్తు అనిపించింది. తర్వాత ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్క ఇండస్ట్రీలో ఉన్న ప్రతి పెద్ద హీరోలు అందరూ, ప్రతి ఒక్క హీరో అందరినీ, మహేష్ బాబు, ప్రతి ఒక్కరు, ఇంకా నేను పేరున ఆ అందరి హీరోలే రీల్స్లో కట్ చేసి పెట్టారు. వాళ్ళ సినిమాల్లో ఉంటాయి కదా, పాలంటే పాలు ఏదో సంథింగ్ పెట్టి అట్లా పట్టు చీర కొన్నా అంటే ఆ హీరోయిన్కి పట్టు చీర ఇచ్చినట్టు అట్లా. ఈ రకంగా ఆ పాట అంత ఇంపాక్ట్ తీసుకొచ్చింది, అంత స్పందన తీసుకొచ్చింది. కాబట్టి కష్టపడ్డ 2 కూడా చేసినా నేను. అవును, మొన్న రిలీజ్ అయింది. ఆ 2లో ఏంటంటే
మళ్ళీ సేమ్ మొనాటి వద్దని దాంట్లో ఒక ఎక్స్పెరిమెంట్ చేశాను నేను. ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ఇప్పుడు ఒక వెస్ట్రన్ అంటే ఒక ఫోక్ రిథంలో ఒక ర్యాప్ లిరిక్ పడితే ఎలా ఉంటుంది. జనరల్గా ర్యాప్ అంటే అంటే అది రెగ్యులర్, అది ఏ బుజ్జి పోదాం పావే లాంగ్ డ్రైవ్కు, ఏజ్ పోతే మళ్ళీ రాదే ఎంజాయ్మెంట్కు, పాత చింతకాయ పచ్చడ వదలవే, దునియా నిడిచిపెట్టి ధూమ్ ధామ్ చేద్దామే, మోజులన్నీ దాచుకుంటే రోజులాగవే, మూతి ముడుచుకుంటా ఉంటే ముదిరిపోతావే, సెల్లు ఫోనులోన సొల్లు పెట్టుడు ఆపవే, అల్లు నేరడల్లా అర్థం చేసుకోపొల్లా, అల్లు నేరడల్లా ఆగం ఆగం కాకు మళ్ళా, పా 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 దబ్బున లే 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 గమ్మున రా 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 పోదాం బుజ్జి పోదాం టడా 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 అని ఒక హెయిర్ స్టెప్ దాంట్లో ఆ పాటకి, అది జింగ్ కచక్ జింగ్ జింగ్ కచక్ జింగ్ జింగ్, అది రిధం. జనరల్గా అని పెడితే రెగ్యులర్ అయింది. ర్యాప్ రిధం పెడితే ఎట్లా పెట్టొద్దు కదా. అప్పుడు ఈ జింగ్ కచక్ జింగ్ జింగ్ చిక్కడ ఏ బుజ్జి పోదాం పావే లాంగ్ డ్రైవ్కు అట్లా. అంటే వెస్ట్రన్ ర్యాప్లో ఉన్నటువంటి లిరిక్ ర్యాప్లో వాయిస్ పెట్టి, వోకల్ వాయిస్ ర్యాప్, రిధం ఏమో ఫోక్, ఏం చేసినా కొత్త ధనాన్ని కోరుకుంటారు కదా మీరు. నాకు అట్ ఇష్టం, కొత్తదనం ఇష్టం. అంటే అందరిలా కాకుండా ఏదో ఒకటి కొందరి కోసం రెగ్యులర్ చేయాల్సి వచ్చింది. నేను రెగ్యులర్ చాలా చేసిన కథలు. అంటే మీ ఓన్ ఛానల్కి ఇవన్నీ కదా, నా ఓన్ ఛానల్ కాబట్టి అన్ని ఎక్స్పెరిమెంట్ ఉంటాయి, డౌట్ లేదు. ఇక సో అది కొత్తగా వాళ్ళకైతే మరి చేయాలి, వాళ్ళకి కోరుకున్నట్టు చేయాలి. కానీ అవును, ఫైనల్గా అంటే ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది. మీ డ్రీమ్ ఏంటి? నా డ్రీమ్ ఏం లేదు, ఒక మంచి మ్యూజిషియన్గా. యాక్చువల్ నాకు మ్యూజిక్ డైరెక్షన్ అన్నం పెట్టింది. ఒక మంచి అంటే గొప్ప మ్యూజిషియన్గా, ఒక ఎక్స్పెరిమెంట్ మ్యూజిషియన్గా, ఓకే, ఒక గొప్ప ఆ మ్యూజిషియన్ ఆ పాటలోనే నేను యాక్టింగ్తో పాటు చేస్తూ పెద్ద పెద్ద షోస్లో, అంటే విదేశాల్లో కూడా ఎక్కడంటే అక్కడ పెద్ద పెద్ద షోస్లో నేను ఆ పాటలు పాడుతుంటే నా ఆడియన్స్ అంతా ఎంజాయ్ చేస్తే చాలు నాకు. అలా బతకాల నా కోరిక అంతే. ఇప్పుడు మీ గోల్కి మీ డ్రీమ్కి ఒక స్టెప్ ఇప్పుడు వేస్తున్నారు అనుకోవచ్చు. అవును, ఈ స్టెప్ ఎటువైపు వేస్తే అటు వెళ్తుంది. అవును, అంటే మంచిగా వెళ్తే మీరు అనుకునేది రీచ్ అయిపోదురు, లేదంటే అంతే విధంగా కిందకి తోసేస్తారు. 100%. సో దీన్ని మీరు ఎలా యూటిలైజ్ చేసుకుంటారంటే వాళ్ళ స్పందనను బట్టి. ఇప్పుడు నేను ఒక ప్రాజెక్ట్ చేసిన, అది కొంచెం బెడ్స్ కొట్టినట్టు అనిపించింది. నెక్స్ట్ ఇంకొక ఎక్స్పెరిమెంట్, ఒకటి లేస్తుంది, మళ్ళీ బొమ్మలు లేస్తుంది మళ్ళీ. దాంతో అట్లా ఇది కామనే, ఒకటి ఫ్లాప్ హిట్ అనేది కామన్గా వస్తూ ఉంటుంది. అన్నింటినీ లవ్ చేయాలి నేను, అన్నింటినీ అంటే ప్రత్యేకంగా నేను ఫెయిల్ అయినప్పుడు అబ్బాయి ఇది ఫెయిల్ అయింది అట్లా కాదు, అంతే. ఇది నచ్చలే వాళ్ళకు, వాళ్ళని నేను లవ్ ప్రేమించాలి. ఎస్ నా ఆడియన్స్కి ఇది నచ్చలే, ఎస్ నేను ఇంకోటి ఇస్తా వాళ్ళకి. మనం వాళ్ళని అపార్థం చేసుకోవద్దు, ఎందుకంటే వాళ్ళు కరెక్ట్గా ఉండి పక్కగా ఉంటారు. వాళ్ళు వాళ్ళ మనసుకు నచ్చితే వాళ్ళు మామూలు రిసీవ్ చేసుకోరు, నచ్చకపోతే మామూలు విసిరేయరు, అది మామూలే. కాబట్టి వాళ్ళకి నచ్చితే మనం ఆటోమేటిక్గా. ఎక్కువగా లవ్ బ్రేకప్ చెప్తున్నారు కదా, మీ లైఫ్లో ఎప్పుడైనా లవ్ బ్రేకప్ ఏమైనా అయ్యిందా? జనరల్గా అంటే చిన్న చిన్న చదువుకుంటప్పుడు ఏదో జరిగినాయి, జనరల్గా జరుగుతాయి అందరికి. నేను అట్లా కాదండి అని అన్నాను, కానీ అదే చిన్న చిన్న ఏదో జరుగుతా ఉంటాయి, అట్లా నడిచింది. అది కాదండి అంటే బోలే శంకర్ ఎవరు కదా, ఓపెన్గా ఉంటే నేను అందరి దగ్గర ఓపెన్గా ఉన్నారు కాబట్టి ఇక్కడ వరకు వచ్చారు. అంతే కదా. సో ఇప్పుడున్న 10 మెంబర్స్ కంటెస్టెంట్లో మీకు ఎవరి ఆట బాగా నచ్చింది? ఎవరి ఆట అనేది ఇప్పుడు నేను వెళ్ళేటప్పుడు చెప్పకూడదు, ఎందుకంటే పద్ధతి కాదు. అక్కడికి వెళ్ళాక వేరే మారిపోద్ది అంటారా? మరి మారిపోతే నాకు రివర్స్ అయితే నువ్వు ఇటు చెప్పినని చెప్తే అప్పుడు నేను జెన్యూన్ మిస్ అయ్యేది. కానీ అంటే కొంతమంది ఒక ఇంటర్వ్యూలో చెప్పాను మొన్న రీసెంట్గా, వాళ్ళు నన్ను అడిగినారు. ఎందుకంటే నేను పోలేకపోయినా కాబట్టి అందరు ఇంటర్వ్యూలు తప్పట్లేదు, అందరికి జర్నలిస్ట్ అంతా నేను గౌరవించాల్సిన అవసరం నాకు ఉంది. ఇప్పుడు మీకు ఇవ్వను అనడం నాకు పద్ధతి కాదు, కాబట్టి ఇవ్వాల్సి వస్తుంది, తప్పదు. అయినా మీరు మాకు పబ్లిసిటీ, మీరు నా కోసమే మీరున్నారు కాబట్టి మీకోసం ఈ మాత్రం లేకపోతే ఎట్లా, తప్పట్లేదు. సో అట్లాంటిది ఇక నేను కొంతమంది ఒక్కోసారి వాళ్ళు అడిగి లేదు మీరు చెప్పాల్సిందే అంటే కొంతమంది చెప్పాను, బట్ అది రాంగ్ అయితే మళ్ళీ కష్టం, మళ్ళీ అది ఇది కలిపి రెండు మళ్ళీ ట్రోల్ చేస్తారు. చూసారా ఏమన్నాడు, చూసారా ఏమంటున్నాడు, అప్పుడు ఇప్పుడు ఇది ప్రాబ్లం. ఎవ్రీ డే ఎవ్రీ సెకండ్ కూడా. సో ప్రతి దానికోసం థింక్ చేయాలి, రేపు ఏం జరుగుతుందో థింక్ చేయాలి. సో ఇదంతా ప్రెషర్ తీసుకోవడం అవసరమా అని అంటే ఏం చెప్తారు? అవసరం, ఆఫ్ కోర్స్. లైఫ్ అంటే ఇవన్నీ ఉంటుంది కదా, ప్రతి యాక్చువల్లీ మనం ఫోకస్ చేస్తున్నాం కాబట్టి మనకి అలా అనిపిస్తుంది, బట్ ఎవ్రీడే లైఫ్ లో కూడా అలా ఉంటుంది కదా, చెయ్యాలి, తప్పదు. ఓకే, ఇంకా టాస్క్ అయితే చేస్తావా? చేస్తాను. టాస్క్ అంటే నాకు చాలా ఇష్టం. స్ట్రాంగ్ అది చూడాలి, నేను ఎలా స్ట్రాంగ్, ఎంత స్ట్రాంగ్ అది నాకు కూడా చూడాలి. అంటే కొంతమంది ఏమనుకుంటారు, చాలా డేస్ అయింది ఛాలెంజ్ తీసుకోకుండా జస్ట్ ఇలా రిలాక్స్ అయ్యి ఓకే షూటింగ్ చేయడం, ఇంటర్వ్యూ చేయడం, బట్
యాక్చువల్లీ అది కదా లైఫ్, టాస్క్ చేసి చూడాలి. ఆల్రెడీ మళ్ళీ పాత రోజులు వస్తావు, స్పోర్ట్స్ పర్సన్ బయటకు తీసుకొస్తావు, ఎస్. అంతేనా? అండ్ అంటే కొంతమంది హీరోయిన్లు ఎలా అనుకుంటారంటే గ్లామర్గా ఉన్నా, సో హౌస్లోకి వెళ్ళి కొంచెం గ్లామర్ చూపిస్తే నేను హైప్ అవుతా అనుకునే వాళ్ళు కొంతమంది ఒరిజినాలిటీని చూపించాలనే వెళ్తున్నారు. సో మీరేం చూపించాలనుకుంటున్నారు? నాకు ఎలా కంఫర్టబుల్ అవుతుంది నేను అలా వేసుకుంటాను డ్రెస్సెస్, దట్ ఈస్ ఫర్ షూర్. బికాజ్ ఐ థింక్ ఒక పర్సన్ గ్లామరస్ రియల్ లైఫ్లో కూడా ఉంటారు కావాలి అంటే. నేను నా రియల్ లైఫ్లో నేను ఇంట్లో ఉంటే కూడా నాకు స్టైలిష్గా ఉండడం ఇష్టం. అయితే అది నేను బిగ్ బాస్ కోసం అని చేయడం అని లేదు, నేను పర్సనలీ నా లైఫ్లో ఇలా ఉంటాను, అలాగే వెళ్తాను అది. సో కొంతమంది అలా చేసుకుంటారు ఏమో, అది నాకు తెలియదు. బట్ నేనైతే అంటే ఫెమినా మిస్ ఇండియా టైంలోనే నాకు ఫ్యాషన్ అంటే చాలా ఇష్టం, అందుకే ఫెమినా అవన్నీ అయింది. ఇంకా నా స్టడీస్ టైంలో కూడా ఐ వాజ్ సెలెక్టెడ్ ఫర్ నిఫ్ట్ హైదరాబాద్, ఇంకా బెంగళూరు సెలెక్షన్ అయింది అదే లా టైంలో. బట్ అప్పుడు అయితే నేను కెమెరా ముందు ఉంటాను కదా, సో ఎందుకు ఫ్యాషన్ డిజైనింగ్ చేయడం, అప్పుడు కెమెరా బ్యాక్కి వెళ్ళాలి అని చేయలేదు. అది సో లా కంప్లీట్ చేశారు, రైట్. అండ్ బిగ్ బాస్ గురించి చూసుకుంటే ఈ ఇయర్ సీజన్ 7 అనేది ఆల్రెడీ చెప్పారు. సో నాగార్జున గారు అలా చెప్పిన ప్రోమో వచ్చినప్పుడల్లా గుండెలు దడదడం ఉంటున్నాయి. ఎందుకంటే రివ్యూలు చెప్పే వాళ్ళకి కూడా కొత్త కంటెంట్, ఇది ఏం జరుగుతుంది ఏం చేస్తారని. కంటెస్టెంట్లకి అయితే నిజంగా నాకు తెలిసి ఇంకొక 2 కంటెస్టెంట్లు కూడా ఉన్నారు. సో చెప్పండి, చెప్తాను. సో వాళ్ళు కూడా సేమ్ అంటే భయపడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉంటుందో తెలియదు, మళ్ళీ కొత్త ప్రపంచంలోకి వెళ్తున్నట్టు. సీరియస్లీ అంటే సీజన్ 6 వరకు ఎలా ఉందంటే కొంచెం తెలుసు, టాస్క్లు ఎలా ఉంటాయి. మీకు ఏమైనా తెలుసా? నాకు కూడా మీకు ఫస్ట్ ఎలా అనిపిస్తుంది చెప్పండి. ఇది ఏంటి ఉల్టా పుల్టా అనేది. అదే మీకు ఎలా అనిపించింది ఫస్ట్? అది మేబీ ఒక టీమ్ లాగా చేస్తారు, ఇంకా అది డివైడ్ అయిపోతుంది ఆ టీమ్, అలా ఏమైనా ఉండొచ్చు అనుకుంటా. ఆ 2 టీమ్స్ ఇలా ఒకటి ఇలా ఒకటి. ఒకవేళ అలానే అనుకుంటే అక్కడ టీం వర్క్ అయిపోద్దేమో కదా, ఇండివిజువల్ ప్లే. అదే అంటే ఫ్రెండ్షిప్ అయ్యాక మేబీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డివైడ్ చేసి 2 టీమ్స్ లో పెట్టి వాళ్ళ మీద గొడవలు చేపిస్తారు అని అనుకున్నా. మేబీ ఏమో తెలీదు. మరి మీరు బాగానే అనుకున్నారు, 2 టీంలు గొడవలు అనుకుంటే ఓకే. 2 టీముల్లో నుండి ఒక బ్యూటిఫుల్ అమ్మాయిని, బ్యూటిఫుల్ గర్ల్ని, బాయ్ని తెచ్చి చేస్తే, సో మీరు అవతల వైపు ఉంటే, అంటే ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నానంటే జనరల్గా బయట టాక్ ఎలా ఉందంటే శుభశ్రీ ఇన్ని సినిమాలు చేశారు, ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, బాయ్ ఫ్రెండ్ ఎందుకు లేరు అని అడిగారు. లాస్ట్ ఒక ఇంటర్వ్యూలో ఎందుకు లేరు అయ్యా, ఎందుకు లేరు, ఏం తక్కువ దేవుడా. సో ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి, ఎందుకు లేరు అసలు. అంటే మీరు ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు? ఎందుకంటే ప్రపోజ్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఎందుకు యాక్సెప్ట్ చేయడం? ఐ థింక్ నాకు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కొన్ని చెప్పండి, రాసుకో, నోట్ చేసుకుంటా, చెప్పండి. ఏం లేదు, జస్ట్ నార్మల్, హ్యాండ్సమ్, లవింగ్, రొమాంటిక్, కేరింగ్. రొమాంటిక్ అనేది చాలా రొమాంటిక్ ఉండాలి, మామూలుగా ఉండకూడదు. బట్ అంటే రొమాంటిక్ అంటే ఇన్ ద ట్రూ సెన్స్, నాట్ లైక్ అదర్ సెన్స్. బేసిక్లీ ఇలా ఉండాలి, డ్రైవ్కి వెళ్ళడానికి ఇష్టం ఉండాలి, రెస్టారెంట్కి వెళ్ళడానికి. నేను చాలా అవుట్ గోయింగ్ కదా, నాకు మాట్లాడడం చాలా ఇష్టం. సో తను నాతోనే మాట్లాడాలి, వేరే వాళ్ళతో మాట్లాడకూడదు. ఓకే, నాతో హీ షుడ్ బి టాకింగ్ 24/7, ఇలా అబ్సెస్డ్ ఉండాలి, నా కోసం అవైలబుల్ ఉండాలి. నా ఫోన్ వెంటనే కాల్ చేస్తే వెంటనే పిక్ చేయాలి. క్వాలిటీస్ చెప్పమంటే నాలో క్వాలిటీస్ చెప్తారా, చెప్పండి. ఇంకా మంచి వెకేషన్స్కి వెళ్ళాలి, చాలా అంటే ఎక్సైటింగ్ గా ఉండాలి లైఫ్, అంటే ఇలా కలర్ఫుల్ అయిపోవాలి. నాకు ఎందుకు డౌట్ కొడుతుంది, హౌస్లోకి ఒకరు వెళ్ళి బయటికి 2 వస్తారేమో కలిసి. సో అర్థమవుతుంది, అంటే ఇంతవరకు అయితే ఎవరు లేదు. వస్తే నేనే మళ్ళీ వచ్చి ఫస్ట్ రోజే అడుగుతా ఆ క్వశ్చన్స్. ఎందుకంటే మీకు లోపల ఏం జరుగుతుందో మీకు కొంత తెలుస్తుంది, మాకు బయట చూపించింది చాలా కంటెంట్. సో ఆ కంటెంట్లో శుభశ్రీ గురించి ఏదో వచ్చినా కట్ చేసి మరి ఉంచుతా నెక్స్ట్ డే మీకు చూపించడానికి. సరే, మొత్తానికి అంటే బిగ్ బాస్ లోకి వెళ్తుంది అయితే ఎవరు మంచి అబ్బాయి వెళ్తున్నారులే, తెలిసి ఎవరైనా హ్యాండ్సమ్ ఇవన్నీ క్వాలిటీస్ ఉన్న అబ్బాయి వెళ్తున్నారు, నాకు కూడా చెప్పండి. చెప్తాం రైట్. బిగ్ బాస్ అంటే ఎక్కువగా
నాగార్జున గారికి గుర్తుకొస్తారు. సో ఇప్పుడు కూడా హోస్టింగ్ తనే 7కి కూడా. సో ఎలా అనిపిస్తుంది? ఎస్, ఎస్, చాలా ఎక్సైట్మెంట్లో ఉన్నాను. హౌస్లోకి వెళ్తానని కాదు కానీ చాలా నాగార్జున క్రష్ యాక్చువల్లీ. ఐ థింక్ ఈవెన్ వెన్ నేను బంగారు రాజు చూస్తాను కదా, అప్పుడు కూడా I was like, అరే ఏమున్నారు అసలు ఇంత ఫిట్, హౌ హీస్ టేకింగ్ కేర్. నిజంగా దానికి రియల్ గ్రేట్ కదా అసలు, అంత ఫిట్గా ఉండడం అంటే. నాకు నాగ చైతన్య కూడా చాలా ఇష్టం. అది నాగార్జున రెండు ఇష్టం. నాగార్జున గారు చెప్పండి. నాగార్జున గారు మీరంటే నాకు ఇష్టం, బట్ నాగ చైతన్య గారు అంటే ఏంటో ఇష్టం. అంటే ఎవరు బెస్ట్ అనేది నాకు కూడా తెలియదు. అప్పుడు మీరు చెప్పలేరు. లిటరలీ బ్రదర్స్ లాగా ఉంటారు అలా అనిపిస్తుంది అప్పుడు. నీచం అండి, ఎంత నీచమైన మనుషులంటే వాళ్ళ బిహేవియర్స్ చూస్తున్నాను. ఒక్కొక్క సెలబ్రిటీని ఎలా తిడుతున్నారంటే అసలు మీరు మనుషులేనారా? మీ ఇంట్లో మీ పేరెంట్స్ ఉంటారు, మీ అమ్మ నాన్న మిమ్మల్ని ఎలా పెంచారు, ఎంత ధైర్యం ఉంటే వాళ్ళు స్క్రీన్కి వచ్చి వీడియోస్ తీసి పెట్టారు. సో నిజంగా అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఎవరైతే ప్రశాంత్ని ఇరికిచ్చేసి ప్రశాంత్ ఫ్యాన్స్ అని చెప్పుకుంటూ ఈరోజు ప్రశాంత్కి పరిస్థితి తీసుకొచ్చారో ప్రతి ఒక్కరిని కార్లు పగలగొట్టడం కానీ మిగతా సెలబ్రిటీస్కి ఎవరెవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళందరికీ ఖచ్చితంగా నాకు శిక్ష వేయాలని కోరిక. కానీ నిజంగా చెప్తున్నానండి, నేను నాకు తోడ బుట్టకపోయినా ప్రశాంత్ జర్నీ నేను చూశాను. స్టార్టింగ్లో ప్రశాంత్ ఫ్యాన్స్ వల్ల నేను కూడా కొంచెం ఇబ్బంది పడ్డాను. నేను చాలా వీడియోస్ కూడా చేశాను. ప్రశాంత్ ఫ్యాన్స్ వల్ల చాలా మందికి బ్యాడ్ కామెంట్స్ పెట్టడం అలా చేశారు. అప్పుడు నేను చాలా ఇంటర్వ్యూస్ చేశాను. అప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో ఒకరు ఫోన్ చేశారు నాకు. వాళ్ళ ఫ్యామిలీలో ఫోన్ చేసి, అక్క మాకు సంబంధం లేదక్క, మా మనుషులైతే కాదక్క, నిజంగా మీరు బాధపడితే సారీ అక్క, నిజంగా బ్యాడ్ కామెంట్స్ ఎవరు పెడుతున్నారో మాకు సంబంధం లేదక్క, ప్రశాంత్ పేరు చెప్పుకొని వేరే వాళ్ళు పెడుతున్నారక్క అని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నాతో మాట్లాడారు. సో దాని తర్వాత సందీప్ గారు ఎలిమినేషన్ అయిపోయి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ప్రశాంత్తో పర్సనల్గా తను ఉన్నారు కాబట్టి అసలు ప్రశాంత్ నేచర్ ఏంటి, ప్రశాంత్ ఎలాంటి వాడు అనేది నాకు క్లియర్గా చెప్పాడు. కానీ ప్రశాంత్ వెరీ గుడ్ పర్సన్, చాలా పర్సన్. ఇంకా యాటిట్యూడ్ అంటారండి, అది కొంతమందికి ఉంటుంది. చిన్న స్థాయి నుంచి ఎక్కడో ఉన్న అతను అసలు నేను గెలుస్తానా గెలవనా, ఇండస్ట్రీలో ఒక హీరోతో పక్కన నిలబడి ఫోటో తీసుకుంటే చాలు అనే ఒక మనిషి సడన్గా నైట్కి నైట్ ఇంత స్టార్డమ్, ఇంత సెలబ్రిటీ అయిపోయాడు. టైటిల్ వచ్చింది అనగానే వాడికి ఎలా బిహేవ్ చేయాలో తెలియలేదు. ఎవరైతే వాడిని నువ్వారా క్రిటిసైజ్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, అరే నీ ముఖానికి బిగ్ బాస్ ఏంట్రా, అలాంటి వాళ్ళకి ఆన్సర్ ఇవ్వాలి అనే దాంతో వచ్చిన బిహేవియర్ తప్ప వాడు ఒకరిని హర్ట్ చేయాలి, ఒకరిని బాధ పెట్టాలి అంతవరకు ఒక దరిద్రంలో జరిగిపోయిందండి. నిజంగా ఎంత బాధ అనిపిస్తుంది అంటే, వాడికి ఒక టైటిల్ తీసుకున్నాడు ప్రశాంత్, ఒక టైటిల్ తీసుకొని బయటకు వచ్చాడు. శనీశ్వరుడు నెత్తి మీద తాండవించినట్టుగా ఒక్క నైట్లో స్టార్డమ్, ఒక్క నైట్లో 1 నైట్లో మొత్తం ఇంత ఘోరం జరిగిపోయింది. అయితే జ్యోతి గారు, చాలామంది ఏమంటారంటే మీరు అన్న టైటిల్ రైతు బిడ్డ అన్న సెంటిమెంట్ ద్వారా వచ్చింది, నిజంగా అతనికి ఏం టాలెంట్ లేదని అంటున్నారండి. రైతు బిడ్డ అన్న ఒక సెంటిమెంట్తో తనకి టైటిల్ వచ్చేసింది అంటున్నారు. దీన్ని ఏమంటారు? అంటే లోపల బిగ్ బాస్ హౌస్లో అయితే సెంటిమెంట్ టాస్క్లు అయితే పెట్టలేదు కదండి. అసలు 100% రాంగ్ అండి. పల్లవి ప్రశాంత్ అనే వారికి టైటిల్ వచ్చిందంటే 100% డిజర్వ్. ఎందుకంటే అక్కడ ఎండమాల్ షైన్ ఇండియా టీం వాళ్ళు కానివ్వండి, ప్రతి ఒక్కరు చుట్టూ కొన్ని వేల కెమెరాల్లో అబ్జర్వ్ చేస్తుంటారు ఒక మనిషిని. సో వాళ్ళేమంతా ఈజీగా ఒక మనిషికి టైటిల్ ఇచ్చారు కదండి. సో ఒక మనిషికి టైటిల్ బిగ్ బాస్ లాంటి ఇంతమంది స్టార్ సెలబ్రిటీస్ ఉన్నారు. ఇప్పుడు అక్కడ అందరికన్నా మోస్ట్ సీనియర్ శివాజన్న గారు ఉన్నారు. సో అలాంటి శివాజన్న గారికి కూడా కాకుండా ఎంతోమంది వాళ్ళ ఛానల్ వాళ్ళు ఉన్నారు, సెలబ్రిటీస్ ఉన్నారు. వాళ్ళందరినీ పక్కన పెట్టి పల్లె ప్రశాంత్కి టైటిల్ ఇచ్చారంటే నాట్ ఓన్లీ సెంటిమెంట్ అండి. ప్రశాంత్ కష్టపడ్డాడు ప్రతి ఒక్క విషయంలో, తన 100% ఇచ్చి ప్రతి ఒక్క టాస్కులు గెలిచి చాలా కష్టపడి ప్రతి ఒక్కరి మనసుల్ని గెలిచి ఓట్లు వేయించుకొని ప్రశాంత్ గెలిచాడండి. ఇందులో ఎలాంటి మొహమాటం లేదు. అయితే ఆట సందీప్ మాస్టర్ గారు, మీరు ఇతనితో జర్నీ అసలు ఏ విధంగా సాగింది, ఎందుకు సపోర్ట్ చేయవలసి వచ్చింది మీరు? అసలు ఇప్పటి వరకు నేను ప్రశాంత్ని డైరెక్ట్గా నేను కలవలేదు. ప్రశాంత్ ఎవరో కూడా నాకు తెలియదు. కాకపోతే సందీప్కి బాగా తెలుసు. సో హౌస్లో ఉన్నప్పుడు సందీప్ ప్రశాంత్ బాగా మాట్లాడుకునేవారు. ఒక చిన్న విషయంలో కూడా వాళ్ళిద్దరికి మిస్అండర్స్టాండ్ వచ్చింది. దాని తర్వాత కూడా ప్రశాంత్ సందీప్తో బాగా కలిసి ఉండేవాడు, అలాగా నాకు తెలిసింది. బట్ యాజ్ ఏ ఆడియన్గా నేను చూసి ఇప్పుడు నేను కూడా ఒక
చిన్న ఊరు నుంచి, ఒక చిన్న స్థాయి నుంచి ఒక మంచి డాన్సర్ అవ్వాలని ఇండస్ట్రీకి ఏ సపోర్ట్ లేకుండా ఒక ట్రెడిషన్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఇండస్ట్రీలో కష్టపడుతున్నాను. స్టిల్ నాకు తెలుసు ఇండస్ట్రీకి రావడం అంత ఈజీ కాదు అని. అలా నేను ఒక ప్రశాంత్ ఒక ఆడియన్గా చూసి నేను తన గురించి అన్నీ తెలుసుకొని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కాల్ చేసి ప్రతిదీ కూడా నేను తెలుసుకుంటున్నాను ప్రశాంత్ ఎలాంటి వాడు ఏంటి అనేది. బట్ నిజంగా అండి వాళ్ళ మదర్ని చూస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎవరో చేసిన తప్పుకి, అంటే ప్రశాంత్ దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా ప్రశాంత్ని ఫస్ట్ రాంగ్ గైడెన్స్ ఇచ్చారు. టైటిల్ తీసుకొని వచ్చే వ్యక్తికి బయట ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పుడు సందీప్ కూడా, నా భర్త కూడా 60 రోజులు లోపలుండి బయటికి వచ్చినప్పుడు నా మాటే విన్నాడు. ఇప్పుడు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చారు, ఎలా చేద్దాం, బయట ప్లానింగ్ మొత్తం నేను చేసింది తప్ప సందీప్కి తెలీదు. ఎందుకంటే వాళ్ళకి బయట ఏం జరుగుతుందో తెలీదు. సో మేము ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి మాకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసు కాబట్టి, మాకు బయట ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని తెలుసు కాబట్టి మేము ఒక ప్లేస్లో పెట్టుకున్నాం. అందరినీ అక్కడిగా మీడియా వాళ్ళని పిలిచి కూర్చోపెట్టి మాట్లాడి ఒక హెల్దీగా మేము చేసుకున్నాం. వాళ్ళకంత నాలెడ్జ్ లేదు. వీళ్ళందరూ ప్రశాంత్ పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా కొంతమంది అన్ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు, కొంతమంది మాస్ పీపుల్ ఉన్నారు, కొంతమంది అయితే ఇంకా రెచ్చిపోయి తనకి టైటిల్ రావడం ఏంటో కానీ వీళ్ళకి వచ్చినంత పిచ్చిలో వీళ్ళు ఉన్నారు. సో ఇదంతా ప్రశాంత్కి బ్యాడ్. నిజంగా ప్రశాంత్ కనుక ఆ టైంలో ఒక్కసారి బిగ్ బాస్ టీం వాళ్ళు చెప్పిన మాట కానీ వినుండి, మన వాళ్ళు బిగ్ బాస్ వాళ్ళు ఏదైతే చెప్పారో బ్యాక్ గేట్లో నుంచి వెళ్ళిపో ప్రశాంత్ అన్నప్పుడు వాళ్ళ మాట వినుంటే కనుక ఈరోజు ప్రశాంత్కి పరిస్థితి వచ్చేది కాదు. కేవలం తన చుట్టూ ఉన్న మనుషులే తనకి ఈరోజు శత్రువులు అయ్యారు. ఈరోజు ప్రశాంత్ అంత కష్టపడి టైటిల్ కొట్టి హౌస్కి వెళ్ళి ఇప్పుడు మళ్ళీ జైలుకి వెళ్ళడానికి ఏకైక కారణం తన చుట్టూ ఉన్న మనుషులు రాంగ్గా గైడెన్స్ ఇచ్చారండి. అంతకు మించి ప్రశాంత్కి ఏమీ తెలీదు. అయితే జ్యోతి గారు ఇప్పుడు విపరీతమైన ట్రోల్స్ చేస్తున్నారండి. అంటే ఇతను జైలుకి వెళ్ళాడని చెప్పి విపరీతమైన ట్రోల్స్ అనమాట. ఈ ట్రోల్స్ వాళ్ళపై మీరు ఏమంటారు? ఇంకా ఈ ట్రోలర్స్ అంటే అండి, ఈ ట్రోలర్స్కి అదే ఫుడ్. వాళ్ళని మనము అనడానికి లేదు. లెట్ దెమ్, వాళ్ళు ట్రోల్స్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ ఫుడ్ అదే. వాళ్ళు ట్రోల్స్ ఒకటి మంచి అయినా ట్రోల్స్ చేస్తాడు, చెడైనా ట్రోల్స్ చేస్తారు. సో మొన్నటిదాకా ప్రశాంత్ మంచోడు, రైతు కొడుకు, సింపతి అని చేశాడు. ఒక మనిషి గురించి ఎప్పుడైతే ఒక చిన్నది తెలుసుకోకుండా నెగిటివ్ వచ్చింది అనుకోండి, ఇంకా ఆ మనిషిని చెడు చేయడం అనేది కామన్ అండి. సో ఈ ట్రోలర్స్ గురించి నేనేం మాట్లాడదలుచుకోలేదు. వాళ్ళ ఎంజాయ్మెంట్ వాళ్ళది. కానీ కొంతమందిని చాలా ఈ ట్రోల్స్ వల్ల చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు. పాపం అమర్ని అయితే చాలా పైశాచిక ఆనందం ఏంటో తెలియదు కానీ చాలా ట్రోల్ చేశారు అమర్ని. సో ఇలా సెలబ్రిటీస్ని ట్రోల్ చేసి వాళ్ళు అందులో ఏం హ్యాపీనెస్ పొందుతారో నాకు తెలియదండి. అది వాళ్ళ జాబ్, ఇంకా వాళ్ళకే వదిలేస్తున్నాను. నేను వాళ్ళ గురించి ఏం మాట్లాడలేను. ఇదండి జ్యోతి గారు, ఆటా సందీప్ వైఫ్ జ్యోతి గారు ఇక్కడ సాయిబాబా గుడికి వచ్చి దేవుడు మొక్కుకొని పల్లవి ప్రశాంత్ ఆనందంగా బయటకు వచ్చేయాలి, జైలు నుంచి బయట రావాలి, ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఆ టైటిల్ పొందినందుకు సంతోషంగా ఉండాలని చెప్పేసి ఈ ఏర్పడిన ఇబ్బందులన్నీ కూడా ఏమి ఉండకూడదని దేవుడిని మొక్కుకున్నా అని జ్యోతి గారు చెప్తున్నారండి. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ దుర్గా ప్రసాద్ మాస్టర్. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49 వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమెన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.